కుంభంలోకి శుక్ర సంచారం ఆ రాసుల వారికి జాక్పాట్ మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి. మేష రాశి. శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత మేష రాశి వారికి శుభ సమయం మొదలవుతుంది. శుక్ర సమాచారం మేష రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతాయి. అన్ని వర్గాల వారికి మెరుగైన ఆదాయంతో పాటు పెట్టుబడి అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ప్రేమ సంబంధాలు వివాహ బంధంతో ముడిపడతాయి. సంతానం వలన ఆనందాన్ని పొందుతారు. కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం ఉత్తమం. మిథున రాశి. కుంభరాశిలో శుక్రుని సంచారం మిథున రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మిథున రాశి వారికి తండ్రి, గురువు, మార్గదర్శకుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా శుక్రుని ప్రభావం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. భూములు, ఇల్లు, ఆస్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవిని ప్రార్థిస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. సింహరాశి. కుంభరాశిలో శుక్రుడు సంచరించడం సింహరాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి సంతోషం నెలకొంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలెక్కుతాయి. ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణ ఉత్తమం. కుంభరాశి. కుంభరాశిలో శుక్రుని సంచారం వల్ల ఈ రాశి వారి జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో అదృష్టం వీరి సొంతం. లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుక్రుడి ప్రభావం వల్ల ఆరోగ్యం, అందం సొంతమవుతాయి. జీవితంలో నూతన అవకాశాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.